ఇక్కడే 10th వరకు చదువుకున్నాం. మా నాన్న జాబ్ కోసం హైదరాబాద్కి వెళ్ళి అక్కడే పెళ్ళి చదువు అయిపోయింది. ఏ ప్రియా, హాయ్. హాయ్ మధు, మంచిగున్నావా? జబర్దస్తిగా ఉన్నా. ఇగో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ మధు. హాయ్. మేమిద్దరం క్లాస్లో ఉన్నామంటే ఆ కథనే వేరుండే తెలుసా? మా క్లాస్లో మేమిద్దరమే ఫస్ట్, మా ఇద్దరికే పోటీ ఉండేది. 10th వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను హైదరాబాద్కి, ఇది ఇక్కడనే 5 సంవత్సరాల దూరం ఉన్నాం. అయితే ఇప్పుడు కలుసుకున్నాం కదా. మధు, మీ ఆయన ఏం చెప్తుండే? వీళ్ళైనా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. మా అల్లుడిని కూడా పరిచయం చేపిస్తా. మా అల్లుడు సంజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరే సంజయ్, నువ్వారా? మా అల్లుడు నీకు ముందే తెలుసా? అది మామ, నేను ఈయన ఇద్దరం ఒకే కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. అవునా? మేమిద్దరం ఫ్రెండ్స్, మీరిద్దరు కోలీగ్స్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. అవునే, ఇలా షాక్ తగులుద్దని నేనెప్పుడు అనుకోలేదే. అవును సార్, మీరు సడన్ గా బంద్ చేసిర్రు? సారా? అవును, సారు మాకన్నా సీనియర్. అవును సార్, మీరు సడన్ గా బంద్ చేసిర్రు? ఆయన బంద్ కాలేదు, మరి మా నాన్న బంద్ చేసిండు. సరే, ఆఫీస్ విషయాలు మేము ఇద్దరం మాట్లాడుకునేది ఉంది. సంజయ్ రారా. మామ, నువ్వేందే గింత అర్ధరాత్రి బయటకు వచ్చినావు? మేమేం చేస్తున్నామన్నా? ఏం లేదే, ఏసీలో ఉన్న అలవాటుకు నిద్ర పడతలేదు. చల్లగాలికి అట్టా బయట తిరుగుదామని వచ్చిన. ఈడండి ఎముకలు కొరికేంత చలి పెడతా లేడు, చల్లగాలి పెరుగుతుంది అంటాడు. ఏంది మామ గట్ట చూస్తున్నావు? నమ్ముతలేవా? సరే నిజం చెప్తా, నువ్వు ఇట్రా. ఓ గీన జుట్టు ఇలా మామ చేతులుంది, నా జుట్టు ఈయన చేతులుంది. గీన జుట్టు నేనిడిపిస్తే నా జుట్టు ఈయనిడుతాడు. అగో, మధ్యలో గీ చుట్టూ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో నాకేం తెలుసే. ఏంది మామ, నేను చెప్పింది నమ్ముతలేవా? అసలు నేను నీకు చెప్పింది అర్థమైందా? అర్థం కాకుండా అర్థం చేసుకో. ఈయన బాధ అర్థం చేసుకో, నా బాధ అర్థం చేసుకో, మా ఇద్దరి బాధ అర్థం చేసుకో. అర్థమైందా? నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అర్థం చేసుకోమన్నది నీకేమైనా అర్థమైందా? అస్సలు అర్థం కాలేదు. మా నాన్నకి నిద్రలో నడిచే అలవాటు ఉన్నది. అంటే నేను గిదివాడదాను కా గింతోరి నాకు చెప్తలేదేంది? సరే పాండ్రి, ఇంకా లేట్ అయితే తెల్లారుతుంది. చూసినావా మీ మామ ఎంత హాయిగా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతుందో? మాటలు ఆపి జల్లి పోయి మెత్త కింద ఉన్న పరసల పేపర్ ఉంటుంది తీసుకురాపో. ఒసే కమల, నిన్నెంత ప్రేమించానే, నన్ను కాదని ఆ మహేష్ గారిని ప్రేమిస్తావా? నీ అవ్వ నీకు సాగర్లు విమళ్ళు కొనిచింది నేనే. తినే నాశము పాడేదే మహేష్ని పాడనా, మహేష్ని పాడనా, మహేష్ని పాడనా, మహేష్ని పాడనా. మధ్యలో కమలెవరు? ఏమో నాకేం తెలుసే. మనము పోయి అన్నయ్యకి సాయం చేద్దాం రా. వద్దు, ఇంక 4 వాడని. ఎందుకే? వాడు నాకు అబద్ధం చెప్పిండు. నేను వెళ్ళి ఆయనకి సాయం చేస్తా. మెల్లగా ఆయనతో నువ్వై బుక్ అయ్యావు. నీకు ఈ మల్లేష్ గారి గురించి తెలియదు. ముళ్ళు నువ్వు ముళ్ళతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. తిరుపతి, ఓ తిరుపతి. ఓవలు? నేను మీ కమలను, నీకోసం నా భర్తను పిల్లల్ని అందరిని నిలిచిపెట్టి వచ్చినా. వచ్చినావా? రా రా కూర్చో. కమలా, ఒసే కమల, నేను నిన్ను లవ్ చేసినప్పుడు నన్ను దేకలేదు. నాకు పెళ్ళైనాక వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నీతోనే ఉంటాను పెంట చేసినావు కదనే. ఒసే కమల, నీ వల్ల నన్ను నా పెళ్ళం 6 నెలలు అన్నింటికి దూరం పెట్టిందే. అయ్యో, పోయి అన్నకి సాయం చేద్దాం పావే. ఎందుకు? ఇంకా 4 గుద్దని. ఎందుకు అట్లా అంటాను? మరి లేకుంటేందే, ఎక్కడెక్కడి కోపమో నా మీద చూపిస్తాడు. ఇంకా 4 గుద్దనేంది? అన్ని మరచి ప్రశాంతంగా బతుకుతున్న నన్ను ఇప్పుడు వచ్చి నా ఎత్తు బిడ్డ అల్లుడు ఉండంగా నన్ను నువ్వంటే నాకు ఇష్టం, నీతోనే ఉంటా అని నా బిడ్డ అల్లుడు ముందట నన్ను పరువు తీయాలని చూస్తావా?
కమలను కాదురా, మరి కాంచనను. కాంచనవా? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? రేయ్! నీకు వయసుతో సంబంధం లేకుండా అరుగు మీద పండుకొని కలలు కంటున్నావారా? వదలా, నిన్ను వదలా. నన్నే చే- ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? నేను నీతోని ఒక అబద్ధం చెప్పిన, అది నా మనసును బాధిస్తుంది. అసలు పండుగ చేసుకుందామన్న ఆనందం నా మనసులో లేనే లేదు. ఏంటో అంత పెద్ద అబద్ధం? ప్రియా, నేను పెళ్ళికి ముందు చెప్పింది అబద్ధం. ఏ విషయం గురించి? నేను నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు, నేను అటెండర్ని. ఆ విషయం నాకు తెలుసు. నీకు తెలుసా? మొన్న నువ్వు మల్లేష్ అన్నతో మాట్లాడడం నేను విన్నా. సాఫ్ట్వేర్ కంపెనీల అటెండర్ అంటే ఎవ్వరు పిల్లనిత్తలేరు, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చిన్న రాయేసిన. అబ్బా, ఇంత మోసమా? ఉండండి, చెప్తా మీ పని. అవునా? మరి నా మీద నీకు కోపం రాలేదా? వినంగానే కోపం వచ్చింది, కానీ నేను పెళ్లి చేసుకుంది నీ జాబ్ చూసి కాదు, మరి నిన్ను చూసి. నీ జాబ్ ముఖ్యం కాదు నాకు, నువ్వు నీ ప్రేమ ముఖ్యం. అవునా? నా మనసు ఇప్పుడు తేలికైంది. నాకు నిజంగా ఇప్పుడు నిజమైన సంక్రాంతి పండుగ. పద మన ఇంటికి వెళ్దాం. మాగిన మామిడి పండు లాంటి చేతులు రాధవి కాక ఇంకెవరికి ఉంటాయి? రాధా, నేనంటే నీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టం కాకపోతే ఈపు మీద ఎండ చంపుతున్నా నీకోసం ఎదురు చూసుకుంటా ఉంటా. సరే గాని ఇంకెన్ని రోజులకి ఇట్లా దొంగతనంగా కలుసుకుందాం చెప్పు. ఇక మనం పెళ్లి చేసుకోవద్దా? అబ్బా, చేసుకుందామే. చేసుకుందాం కాదు, రేపటిలోగా నువ్వు మా అవ్వ నొప్పియలేదనుకో, నేను నుయ్యో గొయ్యో చూసుకుంటా. ఇక నువ్వెందుకే నుయ్యో గొయ్యో చూసుకుంటావు? రేపటికల్లా మీ అవ్వ నొప్పియకపోతే నేనే ఓ రాయో రప్పో చూసుకుంటా. రాయారప్పనా? ఎందుకు? నా తలకాయ పగలగొట్టుకునే తందుకు. సరే తీ, పా. దిమాగ్ పని చేస్తలేదా? మీ రాధ ఇంట్లోందా? లేదు. అయినా మా రాధతోటి ఏం పని నీకు? నేను మీ రాధను రాధన అదే నేను మీ రాధను ఏం చేసినావురా? రాధను అదే మీ రాధను రాధను ఏం చేసినావురా? ఏ ఆగు, ఎందుకు కొడుతున్నావు? మొన్న నా దగ్గర పైసలు లేకపోతే రాధ దగ్గర 500 రూపాయలు షేపాయి తీసుకున్నా. అవి ఇచ్చేతందుకు వస్తే నా రాధన ఏం చేసినావు, నా రాధన ఏం చేసినావు అని తలకాయ తింటున్నావు. ఇటు విలు, ఇగో ఇచ్చేతందుకు వచ్చిన 500 రూపాయలు. మా రాధ ఇంట్లో లేదు, ఇటు నేను ఇత్తా. అబ్బా, నీకు ఇయ్య, రాధకే ఇత్తా. రాధ ఇంట్లో లేదు, ఇటు నేను ఇత్తా. పొద్దుగాల 500 బొక్క. మీ అవ్వ గయ్యాలి గంపలెక్క నా మీదికి లొల్లికి లేసింది. ఏంది? మా అమ్మని గయ్యాలు కంప అంటావా? లేకుంటేంది? మీ అవ్వరుడుకు ఏం చెప్పాలో అర్థం కాక పొద్దుగాల నువ్వు 500 ఇచ్చినావంటే 500 గుంజుకుంది. అంటే మన ప్రేమ కన్నా నీకు 500 ఎక్కువనా? నేను నుయ్యో గొయ్యో చూసుకుంటా. ఒసై రాధా, నీకు నుయ్యో గొయ్యో తప్ప ఏం దొరకవా? అంటే వాగో వంకో చూసి దూకమంటావా ఏంది? ఏ ఆపు నీ లొల్లి, మనం గుళ్ళే పెళ్లి చేసుకుందాం. మీ అవ్వ ఏం చేస్తుందో అప్పుడు చూద్దాం. సరే పా. అమ్మా, అమ్మా. ఏందే రాధా? ఏందే ఇది? అరే సంజయ్గా, నా బిడ్డ అన్నం ఎత్తే తినంది, నోట్లు ఏలు పెడితే కొరకంది. ఏం చేసినవరా నా రాధను? ఏందత్తా కొరకదంటివి? నాకే సెటారా, ఇప్పుడే అత్త ఉండు. అబ్బా రాధా, నాకు భయం అవుతుంది. మీ అవ్వ ఏం చెప్తుందో ఏమని. నేను లోపల పోయి చూస్తా ఏం చెప్తా అన్నా. మీ అవ్వ కత్తి కోసం చూస్తుంది కదా నన్ను చంపడానికి. కత్తి కోసం ఏం కాదు, కత్తి పొయ్యి కాడు ఉంటది. మరి దేనికి? గొడ్డల కోసం ఎతుకుతాంది. నిన్ను ముక్కలు ముక్కలు నరికి కాకుల గద్దలకు వేస్తుందట. ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నా మీ అవ్వ మీద ఒట్టే. పా, మనం పోదాం ఇంటికి. అమ్మాయ్యా, నా బిడ్డ కట్నం తప్పించింది. అబ్బా రాధా, ఓ రాధా. ఆగో, ఏందత్తా గిట్టు దారి పడ్డది?
బిడ్డ దగ్గరకు వచ్చిన రాదా ఓ రాదా ఏందమ్మా? ఏం కూర చేసినావు బిడ్డ? కూరగాయలు రాలేయాలి, ఏం కూర చేయలేదు. అది చేసుకురాపో. చికెన్ వండినా అమ్మా. చేసుకొస్తా. అవ్వ గిన్నే కదా కూరగాయలోడు పొద్దున అర్ధగంట సేపు కూరగాయలు అని ఉర్రింది. అత్త నువ్వు ఆశం చూసి వచ్చినావు కదా. ఏం దాల్లుడు, మేము చికెన్ ఎప్పుడు తినలేదా? అద్దు బిడ్డ పళ్ళ బిడ్డనే పోతా. ఊకో అమ్మా, ఆయనకు ఎట్లా అంటాడు కానీ. ఇంకో 2 ముక్కలు వేసుకురాపో. అల్లుని సొమ్ము అత్త కరుగుతుంది. చెల్లెను కారం వేసుకొని తినమాట, ఊరేవు లేదు. అయ్యో ఎందుకమ్మా, చెల్లెను కూడా ఇట్లా రమ్మాను, చికెన్ తో తింటది. అత్త అన్నం ఎందుకు ఇక ఆయనత ఇక్కడికే రమ్మను, ఈయనే తినిపోతుంది. ఇంకేంది అమ్మా, అల్లుడికి అంత మంది చేయకపోతే ఇంకేం రమ్మను పో చెల్లెను. సరే అల్లుడు రమ్మంట, నీ మాట కాదంటే నువ్వెంత ఫీల్ అయ్యా. ఓ నీకు ఇట్లా అర్థమైందా? ముందు నోరు తీపి వేసుకో, ఆ తర్వాత విషయం ఉందో చెప్తా. నేనేమన్నా చిన్నపిల్లనా లాలీపాప్ తినడానికి? వాడికి నువ్వు చిన్నపిల్లవే. నోర్మీరా, నీకంటే నాకు పెద్ద వయసు ఏం కాదు, నీకంటే 2 సంవత్సరాలే పెద్ద. నువ్వైతే సప్పరి తీయగుంటది. నాకు తెలియదు అయింది. ఈగో ఈని అన్ని ఇవే లెక్కలు. కడుపు నిండదు కాలు నిండదు. ఈగో నీకోసం దిల్పసంద్ దిల్సే తెచ్చిన. ఇది తీయగుంటది, కడుపు నిండుద్ది, తిను. ఫోన్ చేసిర్రు రమ్మన్నారు, నోరు తీపి చేసిర్రు. ఏంది సంగతి, నీకేమైనా జాబ్ వచ్చిందా? చిచి ఏం మాటలవి పొద్దుగాల అవునులే, మీకెవడు జాబ్ ఇస్తాడు? ఆయన జీవితం సంక నాకితే తప్ప. ఇంతకీ మమ్మల్ని తిట్టినట్ట పొగిడినట్ట? గొప్పగా పొగిడినా, కానీ ఇంతకు మీరు నన్ను ఎందుకు నా బర్త్డేకి నన్ను ఇంప్రెస్ చేస్తా అన్నారు కదా, ఎట్లా ఇంప్రెస్ చేస్తారు చెప్పండి? ప్రియా, నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన. నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక మీ జనరేషన్ దగ్గర పాట పాడినవరా. ఊకోరా, నీకంటే నేను 2 సంవత్సరాలు పెద్ద. సరే ఆగండి. వావ్, చాలా బాగుంది. ఈ చైన్ తులమా 2 తులాలా? చిచి, చీపుగా తులమో 2 తులాలు చెప్పిస్తానా? ఈ మల్లేష్ గాని రేంజ్ ఏందనుకుంటున్నావు? మరి నిన్న లేడీస్ ఎంపోరియంలో 50 రూపాయలు పెట్టుకున్నా. అరే 50 పెట్టి కొన్నావా? నీ టాలెంట్ ఉపయోగించి 10 రూపాయలు తగ్గితే ఏమవురా? అరే ఆడు 70 రూపాయలు చెప్పిండు, నా గురించి తెలుసు కదా, 20 రూపాయలు తగ్గించిన. ఎట్లుంది నా గిఫ్ట్? ఇంప్రెస్ అయినావా? ఈ బొంద లెక్కనే ఉన్నది. ఎవరన్నా ఆడపిల్లకి గిట్లాంటి గిఫ్ట్ ఇస్తారా? పైగా బర్త్డేకి. ఇక పట్టు, నేను ఇంప్రెస్ కాలే. ఆడికి ఆడపిల్లల్ని ఇంప్రెస్ చేయడం రాదు, నన్ను చూసి నేర్చుకో. అబ్బో, నీకంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఎంతైనా యూత్ అమ్మా, యూత్. సరే గాని ఇంతకు నువ్వన్న తెచ్చిన వారే గిఫ్ట్. ఇప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఈ సంజయ్ గారికి బాగా తెలుసు. చూడు నా గిఫ్ట్ ఎంత పెద్దగా ఉందో. ఏంది గింతలుగా ఉన్నది? ఇల్లేమైనా ఉన్నదా లేదా? అన్నాడు గిఫ్ట్ పెట్టుడు మర్చిపోయినట్టున్నాడు. నువ్వు నోరు మూయిరా, అందులో గిఫ్ట్ ఉంది, నువ్వు ముందు చూడు. ఏంద్రా ఇది? ఇది గిఫ్టా? చూడు ప్రియా, బెలూన్ లేకుండా ఎక్కడైనా బర్త్డే పార్టీ జరుగుతుందా? అందుకే ఈ బెలూన్ తెచ్చిన. ఏంది ఈ ఒక్క బెలూనా? హలో, ఒక్క బెలూన్ కాదు, ఇటు చూడు ఎన్ని బెలూన్ తెచ్చిను. అరే నా బర్త్డేకి ఇంప్రెస్ చేస్తారు అనుకున్నా, కానీ డిప్రెస్ చేసిర్రు. కనీసం కేక్ అన్న తెచ్చిరారా? ఓ కేకే కదా, అది నేను ఎప్పుడో తెచ్చిన, నేను ఈ లెక్క కాదు. మరి కేక్ ఏదిరా? హ్యాపీ బర్త్డే ప్రియా. సంజయ్ గాడు ఎప్పుడు స్మార్ట్ గానే ఆలోచిస్తాడు.
ఇది కేకారా బర్త్డే కుగ్గిన వాళ్ళని ఇస్తారా? ఏరా నీకు ఇంత పెద్ద కేక్ ఎక్కడ దొరికిందిరా? యాక్చువల్లీ 5 కిలోల కేక్ తెద్దాం అనుకున్నా, కానీ వాడు 1000 రూపాయలు అన్నాడు. అందుకే నా బడ్జెట్లా ఆలోచించి 40 రూపాయలు పెట్టి ఈ కేక్ తెచ్చిన. ఓహో, ఈ కేక్ తోటి బర్త్డే చేసుకోమంటావారా? మరి నీ సంగతి ఏంది? నువ్వనే తెచ్చినవా లేదా? నేను గిన్నెలెక్క కాదు, నేను ఈడికంటే 2 సంవత్సరాలు పెద్ద. నా ఆలోచనలు కూడా పెద్దగా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆగు, ఆనకే ముందు పెడతావా, నాకు పెట్టావా? ఆయనకి ఎక్కువ పెట్టినవు, నాకు తక్కువ పెట్టినవు. ఆగు, ఆనికి క్రీమ్ పెట్టినవు, మరి నాకెందుకు పెట్టలే? ఆగో, ఆయనకి ఇంకా ఎక్కువ క్రీమ్ పెట్టినవు, నాకు తక్కువ పెట్టినవు. ఎప్పుడు ఆయనకే బాగానా? ఆగు, ఆనికి అంత పెద్దగా పెట్టినవు, నాకు కొంచెమే పెట్టినవు. అమ్మా, ప్రియా, మరి నాకు ఇక్కడ ఏమున్నదిరా? పట్ నాకు నాకు ఒరేయ్, ఇవాళ నా బర్త్డే కదరా, కనీసం దీనికి ఇంత పెడదామనే ఆలోచన ఉన్నదారా? మొత్తం కిలో కేక్ తిన్నారు కదరా. ప్రియా, అది నువ్వు నోరు మోయిరా. అప్పటి నుంచి కేక్ నాకు కొంచెం ఎక్కువైంది, నాకు కొంచెం తక్కువైంది, వీడికి క్రీమ్ ఎక్కువైంది, వీడికి క్రీమ్ తక్కువైందని మొత్తం కేక్ తిన్నారు కదరా. ప్రియా, ఇంకొకటి చెప్పేమంటావా? ఎందుకు? నన్ను ఎక్కువ తినడానికా? ఒరేయ్, నా బర్త్డేకి నన్ను ఇంప్రెస్ చేయమన్నారా, కానీ నన్ను మొత్తం డిప్రెస్ చేసిర్రు. కానీ నా బర్త్డే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనురా, జీవితాంతం గుర్తుంటది నాకు. ఎందుకు అంత బాగా చేసామా? ఆ, అంత చెండాలంగా చేసిర్రు. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? బిఏ వరకు అంకుల్. అవునా, మరి ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అంకుల్. ఏంటి, బిఏ చేసి డాక్టర్ అవుతావా? ఒరేయ్, బిఏ చేసి ఎవరైనా డాక్టర్ అవుతారా? అవునా? కారా ప్రియా? మరి నా ఫ్రెండ్ ఎందుకు అట్లా చెప్పిండు? వాడు నీలాగా తిక్కలోడై ఉంటాడు. దానికేముందంటే డాక్టర్ కాకుంటే ఇంజనీర్ అవుతా. బిఏ చేసి ఇంజనీర్ ఎట్లయితావురా? అంటే అది కూడా కానా? మీరేం చేస్తారు అంకుల్? నేను లాయర్ను రా. అయితే ఇంకేంది, నేను కూడా మీ లెక్కనే లాయర్ని అవుతా. అరే, ఇంకొద్దిసేపు ఇక్కడ ఉంటే నేను హంతకున్నైతా. పెద్దవాళ్ళంటే కొంచెం భయం. ఏం భయపడకు, మీ వల్ల ఏమనుకో, వచ్చి కూసో. అవునా అంకుల్?
నిజానికి ఈ తొక్కలో సెంటిమెంట్లన్నీ మనకు నచ్చాయి. ఏదో మీకోసమని అలా నటించా. నీ పేరేంటి బాబు? ప్రియా చెప్పలేదా అంకుల్? ఏం ప్రియా చెప్పలేదా? నేను నిన్ను అడుగుతున్నా. సంజయ్ అంకుల్. చూడు సంజయ్, చూస్తున్నా అంకుల్. నన్ను చూసుడు కాదు. ఓ ప్రియన్ చూడాలా? అరే నన్ను చూడురా, పక్క కూసో. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? మీ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటా. అది కాదు, బతకడానికి ఏం చేస్తుంటావు? ఓ అదా అందరూ చేసేదే. అదేంటి? 3 పూటలు తినుడు. ఒరేయ్, ఆయన అడిగింది తిండి గురించి కాదు. సరే, నువ్వెక్కడుంటావు? మీ అమ్మాయి మనసులో. నా మాట కరెక్ట్ అర్థం చేసుకో. మీ ఇల్లు ఎక్కడున్నది? ఓ అదా. అదే. ఓ అట్లా అడగచ్చుగా అంకుల్. ఇదిగో ఈ మల్లేష్ గాని ఇంటి పక్కనే. అవును సార్, మా ఇంటి పక్కనే. ఇంతకు మీ ఇల్లు ఎక్కడా? ఇంకో ఈ సంజయ్ గాని ఇంటి పక్కనే. మీ ఇద్దరి ఇండ్లు ఎక్కడా? నేను చెప్తా, వీళ్ళ ఇండ్లు పక్క పక్కనే కదా. అబ్బా ఆంటీ మీరు కేక. ఏం షార్పు ఏం షార్ప్. జానకి నీళ్ళందుకో. ఈ డైలాగు ఎక్కడో ఇన్నట్టుందే. గుర్తొచ్చింది. జానకి నీళ్ళెందుకో కాదు, జానకి కత్తెందుకో. ఆ డైలాగు లాస్ట్ కంటాడు, కొంచెం ఓపిక పట్టు. ఏమైందక్క? ఏం చెప్పాలి మీ బావ గురించి? ఎప్పుడు చూసినా సోపతులు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకడు వస్తాడట, అంతా నేను బయటికి పోతే ఎప్పుడు వస్తాడో ఏమో. ఫోన్ అక్క తిరిగంతి. ఏమి రూడే, పెళ్ళైనాక కూడా సోపతులు పట్టుకొని తిరిగితే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఇంకా? సరే అక్క, మన బావ గుణపాఠం చెప్దామా? ఆయన ఇన్నే రకం కాదే చెల్లే. ఐడియా ఏంటిది అది? అప్ప చెల్లె, నువ్వు నిజంగా తోపే. మరి ప్రియ చెల్లె అంటే ఏమనుకుంటున్నావు అక్క? సంజయ్, అరే సంజయ్. అవు పూసేగాడి దత్తాను, ఇక మేసేగాడిదని తీసుకొని ఊరి మీద పడి తిరుగుతాయి. అక్క, ఈ 2 గాడిదలను కాలుకు రికాన్ లేకుండా దగ్గరగా తీద్దామా? సంజయ్ అన్న, ఆయన స్నానం చేస్తాడు, ఇది కూర్చోండి అయిపోతుంది. చెల్లె చేసి తీసుకురా కూడా. చెల్లమ్మ, ఇవాళ సంజయ్ గారు చికెన్ తెచ్చే కదా, ఇంకా కారం నూరుతున్నావు. అరే, చికెన్ తెచ్చిండని తెలిసి కూడా తిరిగేందుకు తీసుకుపోతాను. నిన్నేమనాలరా? ఏమైందిరా గట్ల చూస్తాను? అదా అన్న, ఈ మూఢనమ్మకాలు ఏందో ఏమో నాకేం అర్థమైతలేదు. తప్పురా, మనం నమ్మితే నమ్మకం, లేకుంటే మూఢనమ్మకం. ఏమో అన్న, ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు నాకేం అర్థమైతలేవు. ఇప్పుడు నువ్వు ఈ మూఢనమ్మకాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదా, ఇగో ఈ కారం గురించే. కారమా? ఈ కారానికి మూఢనమ్మకానికి సంబంధం ఏంది? సంబంధం ఉంది. అదే కారానికి మూఢనమ్మకానికి ఉన్న సంబంధం. ఏందో సంబంధం నాకు చెప్పరాదు? అదా అద్దొక్క ఎవరికి చెప్పకుండా మన బావని కోసం నిజమైన చెల్లె, కానీ అన్నం చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. నిజమే అనుకో, కానీ లేదేం లేదు. ముందు గా కారానికి ఉన్న మూఢనమ్మకానికి ఉన్న సంబంధం ఏదో నాకు చెప్పు, నేను సంజయ్ గారికి చెప్పా. ఏముందన్నా, మొన్న అయినా ఒక స్వామీజీ దగ్గరికి పోయిండట. ఆ స్వామీజీ చెప్పిండట, ఎర్రటి కారం నూరి బాగా నమ్మకమైన సోపతి కాలాల రాస్తే కాలం కలిసి వచ్చి కాసుల వర్షం గుర్తుందట. ఆయనకి నీకన్నా నమ్మకమైన సోపతులు ఎవరున్నారన్నా? ఈ విషయంలో ఎవరికి చెప్పకు. నా మీదొట్టు, ఈ విషయం ఒవ్వలకి చెప్ప. నేను మీ ఇంటికి రాలేదంతే. కూసో అన్నా, ఆయన స్నానం అయిపోయినట్టున్నది. ఆయన రాగానే ఎర్రటి కారం నీ కళ్ళల్లో పెట్టే కార్యక్రమం చూడాలని చిన్న ఆశ అన్నా. నాకు కూడా అక్క, అసలు ఈ అన్న కంట్ల కారం పెడితే ఎట్లా ఫీల్ అవుతాడో చూడాలని ఉంది అక్క నాకు. ఏంది చూసేది? ఇదేమన్నా సినిమా అనుకుంటుర్రా?
ఇవాళ పొద్దుగానే సంజయ్ గారి దోస్తు కడిగి చేసిన గా విషయం చెప్పడానికే గిడికి వచ్చిన గంతే, ఇంకేం లేదు. సంజయ్ గారికి నా సోపతి పట్టకు అని చెప్పురు. చెల్లె ఆట మొదలైంది. ఈ ఆటని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ప్రియా, ఈ మల్లేష్ గారు ఇంకా రాలేదా? లేట్ అవుతుంది, ఫోన్ చేస్తా. ఎనిమిటి ఇవాళ దాకా మల్లేశం అన్న ఉన్న వాళ్ళ భార్య వచ్చిర్రు. ఈయనే కూసని ముచ్చట్లు పెట్టిపోయిండ్రు. ఇద్దరు వచ్చిర్రా? ఎందుకు? అది 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 ఆపు, అసలు విషయం చెప్పు. ఆమెమో మీ సంజయ్ కంటే మా మల్లేశమే ఎనర్జీగా ఉంటాడా అన్నది. నేనేమో కాదు, మా సంజయ్ ఎనర్జీగా ఉంటాడా అని అన్నా. అప్పుడు ఆమె ఒక పోటీ పెట్టింది. ఇగో ఈ కారం ఉన్నది కదా, మల్లేశం అన్నను దొరకబట్టి ఈ కారాన్ని చెంపకపోతే నువ్వు గెలిచినట్టట, లేకపోతే మల్లేశం అన్న గెలిచినట్టట. మరి నువ్వేమన్నావు? నాకు నీ గురించి తెలియదా? పుట్టిగా ఓడిపోవడం ఎందుకని. ప్రియా, నీకు సంజయ్ గారి గురించి పూర్తిగా తెలియదు. నేను మా స్కూల్ రేస్ పోటీలో సెకండ్ ప్రైజ్, తెలుసా? తెలుసు, మల్లేశం అన్న చెప్పిండు నువ్వు సెకండ్ ప్రైజర్ అని, ఆయన ఫస్ట్ ప్రైజర్ అని. ప్రియా, నువ్వు నన్ను ఒకే వైపు చూసినావు, రెండో వైపు చూడలేదు, తెలుసా? ముందు పోటీలోకి వెళ్ళు, తర్వాత రెండో వైపు చూద్దాం. ఇగో కారం తీసుకుపోవా? సరే. ఎనిమిది కూర ఎత్తా, అన్నం తినిపో. ప్రియా, కూర అయ్యే వరకు వస్తా, 10 నిమిషాలు చాలు, పని ముగించుకొని వస్తా. అరే మల్లేషు, అబ్బా సంజయ్గా పట్టుకొచ్చినవారా? నేను నీకు దొరకతా అనుకుంటున్నావారా? ఏంద్రా నేను దొరక? అరే ఆగ్రా, అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇక ముందు బొమ్మ దద్దరిల్లిపోద్ది. గేమ్ స్టార్ట్స్ నౌ. అక్క మనం కూర వండుదాంప. మల్లేశం, అరే నేను నమ్మకమైన కాదురా. నువ్వు 100 రూపాయలు కలుదామని నాకు ఇస్తే 50 రూపాయలు నా జేబులో పెట్టుకున్నా. 50 రూపాయల కళ్ళు నీళ్ళు కాలుపుకొని తెచ్చిండ్రా. అది నువ్వు తెలియక గౌడు తిట్లేవురా. అరే మల్లేశం, సోపతన్నాక అలాంటి విషయాలు కామన్ రా, ఆగ్రా రే. అరే ఏం కామన్ రా, చెప్పుకుంటా మాత్రం రోజుకో మోసం చేసిన. అరే ఒక్కసారి దొరుకురా, దొరికితే క్షమిస్తారా? ఎవరు కావాలా నీకు క్షమాపణ? నీ దోస్తానే నాకు అద్దంటే. హలో ఎనిమిది చెప్పు ప్రియా. ఏమైంది, గెలిచినావా? ఏంది గెలిచేది, వాడు ఇంకా దొరకలేదు. 10 నిమిషాలలో వస్తా ఉన్నావు, అర్ధగంట అవుతుంది. నీతో కాదు కానీ దా వచ్చేయి. పందె మొదలెట్టాక మధ్యలో వదిలేస్తే మగతనం అనిపించుకోదు. సరే నీ ఇష్టం. ఆకలి అయితే కొద్దిగా దొరుకురా. అరే ఇబ్బందులు ఆడ తెలుసుకుంటాడా? నీకంటే ఎక్కువ ఆకలి నాకే అవుతుందిరా. హలో ఎనిమిది ఏమాయ 10 నిమిషాలు అన్నావు, అర్ధగంట అయింది, అర్ధ నుంచి గంట అయింది, వస్తానవా లేదా? నేను ఈ మల్లేష్ గారిని పట్టుకునేదానిక అసలే రాను. సరే మేమైతే తింటాం, తర్వాత ముక్కలు మిగిలి అని మాత్రం నన్ను అనొద్దు. సరే అయితే
అరే మల్లేష్గా ఇవాళ మా ఇంట్లో చికెన్ రా, నన్ను అర్థం చేసుకోరా. ఆఫ్టర్ చికెన్కే నువ్వు గంత అంటే నేను ఇలా సండే అని మాకు తరకాయ తెచ్చిండ్రా. అసలే నా పిల్లం ఉన్న ముక్కలన్నీ తిని పుట్టి పులిసే ఉంచుద్దిరా. ఇంకా నయవరా, నీ పెళ్ళమన్నా నీకు పులుసు ఉంచుతుంది కానీ నా పెళ్ళం ఆ పులుసు కూడా ఉంచుతుందిరా. హలో పెన్మిటి ఏందే? మల్లేష్ అన్న దొరికిందా? ఇంకా లేదు, నాకంటే కొంచెం ముందున్నాడు, ఇంకా దొరుకుతలేడు వాడు. నీకు నేను ముందే చెప్పినా కదా నీతో కాదని. నా మాట వేసి అప్పుడే ఇంటికి రా. ఇప్పుడు నేను ఇంటికి వస్తే నీ దృష్టిలో ఓడిపోయిన సంజయ్ గారి లాగా అనిపిస్తా, అది నాకు ఇష్టం ఉండదు. అరే మల్లేష్గా, నీకు వారం రోజులు రోజుకొక బీడి తాగిపిస్తారా, దొరుకురా. అరే నేనే నీకు నెల రోజులు రోజుకో బీర్ తాగిస్తారా, నన్ను వదిలేరా. అరే పరిగెత్తి పరిగెత్తి నా కాళ్ళు పోతున్నాయిరా, దూపు అవుతుంది, దొరుకురా. అరే నాకు కూడా కాళ్ళు వస్తున్నాయిరా, నన్ను వదిలేరా. అరే సాయంత్రం అవుతుందిరా, ఇక పరిగెత్తున్నా వల్ల కాదు. అరే నా వల్ల కూడా కాదురా. అరే ఇప్పుడన్నా కొంచెం పూసుకోరా. ఏది ఆ గిన్నెను కొంచెం లావట్టు. ఆ గిన్నెలు ఎత్తలేదు, మొగడు నాకు వస్తాడట. ఏందిరా? ఎందుకురా? తెలుసుకొని ఏం చేస్తావురా? నాకు ఎప్పుడు ఇక ఇదే పనిగా, ఎప్పుడు బయటకైనా ప్రతిసారి నాకేమైనా కొనుక్కరా అని తలకాయ తింటావు. పైసలు ఉండద్దా? ఎందుకు పిల్లగాని మీద గంత కోపానికి వస్తాను? కొనుక్కోద్దంటే నీ సొమ్మైనా పోతుందా? ఇంట్లోండి 100 మాట్లాడతావు, బయటికి వెళ్ళి ఒక 100 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రకాల కష్టాలు పడాలో నీకేమైనా తెలుసా? నువ్వు కొనుక్కురాకు, కానీ కొనుక్కొత్తా అంటే వాడు సంతోషపడతాడు కదా. నీ కష్టం అర్థం చేసుకునే వయసు వాడిది, ఎందుకని దొరుకుతాను? నీకు నీ కొడుక్కి ఎప్పటికీ నా బాధ అర్థం కాదు. నీకెన్నడో నా బాధ అర్థమైనట్టు, కనీసం ఇంక చిన్నపిల్లగాడి మనసు కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా? నాకేం అర్థం కాదు, నువ్వు మేధావి అవుతుంది, మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల అవుతుందా? మీ నాన్న జోలికి పోద్దు, నీకు తెలుసా అని చెప్పిన. తెచ్చినా, నేనన్నా పోయింది లగ్గాను కారా. ఎందుకు పిల్లగాడి మీదకి అంత కోపంగా వస్తాను? ఎటకారంగా ఎందుకు మాట్లాడతాను? నా మాట నీకు కోపంగానే అనిపిస్తుంది, నా బాధ నీకేం తెలుసు? బయటకు వచ్చినోడికి ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో నీకేం తెలుసు? నాకు తెలుసు కాబట్టి సపరేకుంటా. పాపం చిన్నపిల్లగాడు, వానికేం తెలుసు? నువ్వు చిన్న చాక్లెట్ తెచ్చిస్తే మా నాన్న చాక్లెట్ తెచ్చిచ్చిండు అని చెప్పి సంబరపడతాడు. ఆ మాత్రం అర్థం కాదా నీకు? మీ గురించి నేను అర్థం చేసుకోవాలి కానీ నా గురించి మీకు అర్థం కాదు. ఎప్పుడు చూడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అంటావు. కనీసం ఎప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుందే గింతగానే కష్టపడుతున్నానా? పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఇంటికి రాకుండా కష్టపడుతున్నా, మీకోసం కాదా? నేను సంపాదించే ప్రతి రూపాయి మీకోసమే కదా, ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకుంటే అదొకటే కాదు, మేమిద్దరం తిన్నామా పండుకున్నామా ఏం చేస్తున్నామా అని ఎప్పుడైనా ప్రేమగా దగ్గర తీసుకొని అడిగినావా? కష్టపడేది నేను, కౌగులింతది మీక. మంచిగానే ఉంది. మీ డాడీ వచ్చే టైం అయింది. మీ డాడీ రాగానే ఉరికిపోయి డాడీ నాకు ఏమైనా తెచ్చినావా అని అడగకు, కోపానికి వస్తాడు. సరేనా? సరే మమ్మీ. అరే లడ్డు, ఇదిగోరా. ఏం అనలేరా, తీసుకో. ప్రియా ఏమైంది?
నేను వచ్చి ఇంతసేపు కూర్చున్నా నాతో ఎవరు మాట్లాడతలేరు. అదేం లేదు, నువ్వు పొలిపోయి వచ్చినావు కదా. అయితే ఏం లేదు, నీ దగ్గరికి లడ్డుగాడు డాడీ అని వచ్చినా, నేను ప్రేమగా మా ఆయనే కదా అని వచ్చినా నువ్వు కసురుకుంటావు. అందుకే ప్రియా, ఇన్ని రోజులు నేను తప్పు చేసింది, అది నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రియా, బాధ్యత అంటే మీకు అన్ని రకాల అవసరాలు తీర్చడం మాత్రమే అనుకున్నా, కానీ నా వంతు ప్రేమ పంచడం అని ఇప్పుడే తెలుసుకున్నానే. ఇన్ని రోజులు మిమ్మల్ని మోసపెట్టినందుకు నన్ను క్షమిస్తారు కదా. చూడండి, నేను మీ దగ్గర నుంచి కోరుకునేది మేడం నిద్ర కాదండి, కుప్పడంత ప్రేమ, కాస్త ఆప్యాయత. మీరు రోజు ఇంటికి వచ్చేటప్పుడు 5 స్టార్ చాక్లెట్ తీసుకురావాల్సిన అవసరం లేదండి. రూపాయి పెట్టి చిన్న చాక్లెట్ తెచ్చినా మన లడ్డుగాడు మా డాడీ చాక్లెట్ తెచ్చినని ఎంతో సంబరపడతాడు. ప్రియా, రేపు మనం ముగ్గురం మంచి సినిమాకి వెళ్ళి అలాగే మంచి రెస్టారెంట్లో బిర్యానీ తినొద్దాం. మరి మీ పని? పని ఎప్పుడు ఉండేదే ప్రియా, ముందు ఫ్యామిలీ తర్వాత పని. ఫ్యామిలీ పని రెండు ముఖ్యమే, కానీ నువ్వు ఇట్లా నాతో మాట్లాడుతా అంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉన్నది తెలుసా? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూడండి, మన లడ్డుగాడు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడో. అవునే. ఏమండి, ఇలా అందరూ కలిసి ఉంటే ప్రతి సంవత్సరం పచ్చని సంవత్సరం అవుతుంది. ఏంటే మనిషా, ఇంతసేపు ఆ చీర కట్టుడు? నేను చూడు ఎప్పుడో తయారైనా. 3 మూరల ప్యాంటేసుడు 3 సెకండ్ల పని. మాది 6 గజాల అందమైన చీర, అది అద్దినట్టు కట్టాలంటే ఆ మాత్రం టైం పట్టుద్ది. సరే మరి ఇంకెందుకు లేటు, పోదాంపా. అవును, తల్లిగారింటికి పోయేది నేను, నీకెందుకంత ఆతృత? ఉంటే నాకుండాలి కదా. తల్లిగారింటికి వెళ్ళే నీకే అంతుంటే అత్తగారింటికి వెళ్ళే అల్లుణ్ణి, అది సంక్రాంతి పండుగకి, మరి నాకెంత ఉండాలి? అబ్బో, డైలాగ్ ఏం కొట్టినావు, దీనికే నీకు లైకులు పడతాయి. హలో, సరే సరే చెప్పు బావా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏంది, నువ్వు నిల్లు పోసుకున్నావా ఏంది? అబ్బా, అది కాదు బావా, మా నాన్న దుబాయ్ నుండి వచ్చిండంట. అది నీకు గుడ్ న్యూసే, నాకెందుకే? మన పెళ్ళికి నాన్న లేడు కదా, ఇప్పుడు నిన్ను చూస్తాడు. ఫోటోలో చూసిండు కదనే. ఫోటోకి డైరెక్ట్ కి చాలా తేడా ఉంటది కదా. అవునా? అంటే ఇప్పుడు డైరెక్ట్ గా బట్టలు ఇప్పి చూస్తాడా ఏంది? నోరు మూసుకొని పా. దానుడు కూర్చో. ఇదేంది చేరేసిర్రు? చాపేసి కూర్చోబెట్టమంటావా ఏంది? అది కాదే, ఆ శేఖర్ గాడు అత్తగారింటికి వెళ్తే మంచం వేసి కూర్చోబెడతారు అని చెప్పిండే. వాళ్ళ ఇంటికాడ కుర్చీలు లేవేమో వాళ్ళుడు. ఇప్పుడు మా నాన్న కోసం చూస్తున్నావు కదా. అది కాదే, మీ అమ్మ నిన్ను ఇంట్లోకి పిలిచి అల్లునికి అప్పాలి పోవే అనాలే, ఇంకా అంటలేదేంది అని చూస్తున్నా. అయ్యో అల్లుడు, ఇంకా అప్పాలు చేయలే, రేపే పండుగ కదా, రేపు చేద్దాం అనుకుంటున్నా. ఏ అమ్మ జోగి చేస్తాడు. ఏంది, నాకు గాలి తీయాలనుకుంటున్నావా? అప్పాలు ఎన్నడూ తినలేదా? అయినా ఏంది పొద్దుడు సందే చూస్తున్నా అదోలా ఉన్నావు? ఏం లేదే, శేఖర్ గారు చెప్పిండు ఇంటి కోంగనే అప్పాలు తీసుకొచ్చి ముందర పెడతారు అని. బావా బావా, లే, ఈ టైంలో పడుకుంటారా ఎవరన్నా? ఇవాళ పండుగ కదా, లే. అబ్బా ఆగవే, రాత్రి పడుకునేసరికి ఏ టైం అయిందో నీకు తెలుసు కదా, అయినా ఒళ్ళంతా నొప్పులు రాత్రి. మీరు ఏ టైంకి పడుకున్నారో నేను కూడా అదే టైంకి పడుకున్నాను, నీకంటే ఒళ్ళు నొప్పి నాకే ఎక్కువ. నేను అసలు ఏం వినలేదు, నాకేం వినబడలేదు, నేను అసలు ఇక్కడికి రానే లేదు. ఏమే గంత మాట అంటివి? ఎవరైనా వింటే ఏమనుకుంటారే? మరి లేకుంటే నువ్వు లేస్తావా? అబ్బా
ఇగో ఈ ముగ్గు కలరే. నేనా? నువ్వే నేనా అని ఇంత సాగదిస్తాను. సరే ఇటు ఇయ్యు. అవును, మీ చెల్లెలు కనబడతలేదు ఏంటి? మా చెల్లెతో నీకేం పని? ఏందల్లుడు ముగ్గులో రంగు నింపుతున్నావా? చూస్తున్నావు కదా మామ, మళ్ళీ అడుగుడు ఎందుకు? చూడల్లుడు, ముందు ముందు నీకే అలవాటు అవుతుంది. అలవాట అంటే? ఈ ఆడవాళ్ళు ముందుగా ముగ్గులేస్తారు, ఆ ముగ్గులోకి మనల్ని దింపుతారు. తర్వాత ఆ ముగ్గులో రంగులు వేయమన్నా వేయవలసిందే, గొబ్బెమ్మలు పెట్టమన్నా పెట్టవలసిందే. ఆ ముగ్గులోంచి బయటకు రాలేమల్లుడు. అర్థం కాలేదు మామ. చూడు, చేపలు పట్టే గాలం తెలుసా అల్లుడు? తెలుసు మామ. ఆ గాలమే ఈ ఆడవాళ్ళు, దానికి తగిలేసిన ఎరనే వీళ్ళు వేసే ముగ్గు. ఏంది మామ ఈ ముగ్గా? ఇది కాదల్లుడు, అది వేరు. అది వేరా అంటే? ఓ మాయ, ఓ అద్భుతం, ఓ మ్యాజిక్. ఉదాహరణకి వాళ్ళు కట్టుకున్న చీర కావచ్చు, వాళ్ళు వేసుకున్న జడ కావచ్చు, కళ్ళు కావచ్చు, ముక్కు మూతి ఏదో ఒకటి. అబ్బా చెప్పు మామ, భలే ఇంట్రెస్ట్ ఉంది. ఇక చేపమను, మన చూపు కనిపించే ఎరపైన మాత్రమే ఉంటుంది, కానీ దాని లోపలున్న గాలాన్ని మనం చూడం. యు మీన్ గాలం దిస్ లేడీస్? ఒక్కసారి ఆ గాలానికి చిక్కినాక గిలగిల కొట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేమల్లుడు. మామ అర్థమైనట్టుంది కానీ ఏం అర్థం కాల. కాలం అన్నీ అర్థమయ్యేలా చెప్తుంది అల్లుడు, నువ్వు ముగ్గేసుకో. ఏమయ్యా ఈ గాలనొక్క దూరా, వేరే పని ఉంది. మనిషా సినిమాకి పోదామా? సినిమాకి ఇప్పుడు ఎందుకు? నువ్వు ఈ ముద్దలు చేయి, నాకు వేరే పని ఉన్నది. ఏం కర్మరా మామ. అల్లుడు, లాస్ట్కు అప్పాల పని మనకే తగలబెట్టినా కానీ వీళ్ళకు అంతగానం పని ఏముంటది? అల్లుడు పని లేదు, ఏం లేదు, టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తారు. మామ నువ్వు చెప్పింది నిజమేనే, వాళ్ళు సీరియల్ చూస్తుర్రు. అనుభవం అల్లుడు, అనుభవం. ఈ ఆడవాళ్లతో ఏగలేకనే అర్ధ జీవితం అరబు దేశంలోనే గడిచిపోయింది. ఏందే ఇవాళ పండగ కదా బావా, నువ్వు చికెన్ వండి అందరికి పెడతావని. అమ్మా నీకు తెలుసా, అల్లుడు చికెన్ వండితే ఆసన 10 ఇంట్లోకి వస్తుంది. అవునా? అయితే అల్లుడి చేతి వంట తినాల్సిందే. అండుకో అల్లుడు. ఆఖరికి నీతో నడిపిస్తుంది అల్లుడు. అల్లు ఆ శేఖర్ గారు చెప్తే పండుగకి వచ్చిన, అక్కడ చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మామ. శేఖర్ గాడా? వాడేవాడు? ఉన్నలే మా ఊళ్ళో ఒకడు వాడు. అయ్యో ఏమైంది? కాలు మలుసుకుపోయింది. దెబ్బ తాకిందా? అవునా? సరే కాసేపు కూకో, తగ్గుతుంది. గడ నున్నగుంది, అక్కడ ఊకుందాం. అవును, నేను ఇంతకీ ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదు. ఇది ఏ ఊరు అసలు? మాది జాప్తాపూర్, ఇది మా అమ్మమ్మ ఊరు. అవునా?
ఇంతకీ ఎవరు మీ అమ్మమ్మోళ్ళు? ఆకుల నర్సయ్య మా మేనమామ. అవునా, నర్సయ్యనా? ఆ నర్సయ్య నాకు బాబాయ్ అవుతాడు, మేము చాలా క్లోజు. లేదు, నిజమే చెప్తున్నా, నాకు బాబాయ్ అవుతాడు. కావాలంటే నువ్వే అడుగు. ఏం అవసరం లేదు. అవునుగా నీ తోట మీదేనా? అవును, ఈ తోట అంతా మాదే. మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కొడుకును. ఆ విషయం నేను అడగలేదు కదా. అవును, చెప్పడం నా బాధ్యత. అయినా ఇంత దూరం మీరు మామిడికాయల కోసమే వచ్చిర్రా? అవును, మా ఊళ్ళో మామిడి తోటలు లేవు. ఎండాకాలం సెలవులలో అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు ఏదో అట్లా 2 మామిడికాయలు దొంగతనం చేద్దామని వచ్చిన. ఇవాళ నా టైం బాగాలేక ఇట్లా దొరికిన. నా టైం మాత్రం మస్తుంది ఇవాళ. ఎలా? నువ్వు నాకు దొరికినావు కదా, అందుకే. సరే, ఇక నేను వెళ్తా. అయ్యో, ఏటా పోతున్నావు? కూర్చోరాదు? నువ్వు ఉంటే నాకు కూడా ఈ తోటలా టైం పాస్ అవుతుంది. సరే, చెప్పు మీ ఊళ్ళో సంగతులు. ఊళ్ళో సంగతులు నాకేం తెలుసునా బోందా, ఫోన్ల సంగతులు అంటే చెప్తా గాని. అయినా ఊళ్ళో విషయాలు మనకెందుకు గాని, మీ మామ వాళ్ళ ఇంటికాన్నే మామిడి తోట ఉంది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చినావు మరి? ఆ తోటైనా మంచోడు కాదు, ఘోరంగా మాటలు తిడతాడు. ఈ అంకుల్ ఏమన్నాడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడేమన్నావు? నేనేమన్నా, చూసి చూడనట్టు ఉంటాడని అన్నా. దానికి ముందు కాయలు తెంపుకోంగా అన్నా. దానికి ముందు ఈ అంకుల్ చాలా మంచోడని అన్నా. మా నాన్నను అంకుల్ అన్నావా? మా నాన్న అంకుల్ అన్నావా? ఏమన్నా, అదేమన్నా బూతు మాటనా? చిచ్చి, బూత్ మాట కాదు. అంకుల్ అంటే మామ అన్నట్టు. నువ్వు మా నాన్నను మామ అన్నావా? హలో, కొంచెం కొనమండలు ఎక్కుతున్నావు. జారి కింద పడ్డావనుకో నడుమిరుగుద్ది. ఏమైంది, బాధపడ్డావా? ఏలే, జోక్ చేసిన. మీ అబ్బాయిలే జోక్ చేస్తారా? అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా చేస్తారు. నీ వాయిస్ చాలా బాగుంది. పొగడకు, పొగిడితే పొంగిపోయి అమ్మాయిని కాదు ఇక్కడ. ఏం లేదు, వట్టిగానే కోతలం కొడుతున్నా. నువ్వే పెద్ద కోతివి, నువ్వు ఉండంగా మళ్ళీ కోతులు వస్తాయా? జోక్ సూపర్ ఉంది కానీ దా కూర్చుందాం రా. అన్నం తిన్నావా? తిన్నా. నువ్వు? నేను కూడా తిన్నా. సరే గాని మీదేం కూర? మాదా పప్పు, చింతపులుసు, చారు. మీది? మాది కూడా పప్పు, మామిడికాయల పులుసు. మీకంటే మామిడి తోట ఉంది. నువ్వు ఇంటికోంగా కొన్ని మామిడికాయలు ఇస్తా. మీ అత్తమ్మను మామిడి పులుసు ఏమను, పిన్ని పులుసు మస్తు చేస్తుంది. మౌనిక, నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. అది ఏది? అది ఏది? అది అంటే అది కాదు. అదే, అది కానప్పుడు మరి ఏది? మౌనిక, నిన్న చూసినప్పుడే నా మనసులో గంట మోగింది. అవునా, నాకు వినిపించలేదు కదా. అది మనసులో మోగింది, బయటకు వినిపించదు. అవునా? మౌనిక, ఐ లవ్ యూ. ఏమైంది ఈ పిల్ల గిట్లు ఉరుకుతుంది? ఏమైంది? నన్నద్దని నువ్వు చెక్కలు వీక్తున్నావు? చెప్పుదామంటే మాటలు రాక ఈ చెట్టు చెక్కలు వీక్తున్నా. నువ్వు మొదల పీ కూడా ఆపి నాకు ఏదో ఒకటి చెప్పు, అసలే నాకు టెన్షన్ అవుతుంది. అవును, నాకు కూడా నేను చూడంగానే నా మనసులో గంట మోగింది. అవునా, నిజంగానా? మరి నాకు వినిపించలేదేంది? ఎట్లైనా పడుతుంది, అది మనసులో కదా. కరెక్టే గాని అసలు ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం ఉంది కాబట్టే మళ్ళీ వచ్చిన, అది కూడా ఒంటరిగా వచ్చిన, లేకపోతే ఎందుకు వస్తా నేను? ఏమైంది సంజు, ఎట్లా కూర్చున్నావు? ఇంతసేపా? నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి. ఏవి ఆ కాయలు? ఇప్పుడు జోకులు వద్దు. నువ్వైతే తోట కావాలందని వస్తావు, కానీ నేను ఆడపిల్లను, బయట కోవాలంటే ఎంత కష్టమో తెలుసా? కనీసం మీ ఊరు మా ఊరనే కాదు. సారీ, నేనే అర్థం చేసుకోవాల్సింది. అయినా ఇది మీ సొంతూరు కాదని. త్వరలోనే ఇది మీ సొంతూరు చేద్దాంలే. అబ్బా, పిల్లగాడు బాగానే హుషారున్నాడే.
సరేలే నేను మామిడికాయ తెంపుతా తిందాం. అబ్బా ఎప్పుడు మామిడికాయలేనా? పండ్లు కూరలు పోతున్నాయి తెలుసా? కరెక్టే కానీ ఏం చేద్దాం మరి? నీ మామిడి పండొద్దు, మరి నా జామ పండ్లు. ఏంటి జాంపండా? జాంపండు అంటే నాకు బాగా ఇష్టం. ఎన్ని జాంపండ్లైనా తింటా. అబ్బా సంజయ్గా, నాకు తెలియకుండా అమ్మాయిని తోటలోకి తెచ్చుకొని సరసాలాడుతున్నావా? చెప్పుతారా నీ సంగతి? నా దగ్గర 2 జామ పండ్లు ఉన్నాయి. లేదు, ఆ 2 నేనే తింటా. ఆశ చెరొకటి తిందాం, ఉన్నాయే 2. అబ్బో, నా మామిడికాయల కన్నా నీ జాంపండ్లే మంచిగా ఉన్నాయి. అబ్బా చాంపన్లు అంటే నాకు కూడా బాగా ఇష్టం. అవును, నీ వయసు అబ్బాయిలు ఫోన్లో గేమ్లు ఆడడం, చాటింగ్ చేయడం చేస్తారు. నువ్వేంది ఇంత బుద్ధిగా మంచిగా పని చేసుకుంటుంటున్నావు? అవును, నువ్వు చెప్పింది నిజమే మౌనిక. నా ఫ్రెండు మోహన్ గాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు చూడు 24 గంటలు ఫోన్లో చాటింగ్లని మాట్లాడుకుంటా అని అదేమిటి ఊకే ఫోన్ పట్టుకొనే ఉంటాడు. వాడు అస్సలు పని చేయడు. కళ్ళు ఖరాబ్ అవుతారా, ఏదైనా పని చేసుకోరా అని చెప్పినా కూడా వాడు అస్సలు నా మాటనే వినడు. అసొంటోనికి దూరం ఉండు, నిన్ను కూడా ఎడగొడతాడు. అందుకే ఆ మోహన్ గాడు ఫోన్ చేస్తున్నా నేను లావడుతున్నానా? ఇక మా నాన్న ఉన్నాడు, అస్సలు బరువు బాధ్యతలు తెలియయి. ఊకే తాగొచ్చి మా అమ్మను కొడుతూనే ఉంటాడు. పాపం. పాపం అనే కన్నా దగ్గర తీసుకొని ఓదార్చొచ్చు కదా. అంత ఆశ పెట్టుకోకు, తర్వాత చెప్పు. ఇక నువ్వు ఓదార్చినప్పుడు ఎంత చెప్పినా ఏం లాభంలే. ఏంది అర్థం కాలేదు? మా నాన్న తాగుబోతు కాబట్టి ఇంత చిన్న వయసులో కుటుంబ భారం నా మీద పడింది. అందుకే ఈ పని అంతా చేస్తున్నా. సంజయ్గా, నువ్వు అమ్మాయి దగ్గర హీరో అవటం కొరకు నన్ను తాగుతాను చేస్తావురా? అరే సంజయ్గా, నన్ను బేవర్స్ కానీ చేస్తా? నువ్వు నిజంగా బేవర్స్ కానీ వేరా? ఇదేంది బావకి ఇంత మాట అన్నాడు? ఆయన ఓలేం లేదు కదా. నాన్న, మనం ఇంటికైనాక తిరంగా మాట్లాడుకుందామే. ఇక్కడ అద్దే. ఏందిరా నీతోడు మాటలు? మనం మామిడి పనులు నచ్చలే కానీ అమ్మాయి తెచ్చిన జామ పనులు మాత్రం నీకు నచ్చినాయారా? ఇది మావకి ఇట్లా అంటుండు. పిల్లలు గెదుగుతుంది. మామిడి పండ్లు నచ్చనందుక, జామ పండ్లు నచ్చినందుక? ఇంకా నయం, జామ పండ్లు నాకు కూడా ఇష్టం అన్న విషయం మావకు తెలియదు. తెలిస్తే నన్ను కూడా గెదుగుతుండే కావచ్చు. అరే సౌట, పట్టుకుందారా?